ఈ డీజే సాంగ్ మీద ఆల్రెడీ లిరికల్ వీడియో కాకుండా షేక్ ఎఫెక్ట్ తోటి రీల్ చేసిన అది. చాలామంది లిరికల్ వీడియో చేయమన్నారు. ఇందులో 2 పాయింట్స్ అయితే ఉంటది. ఫస్ట్ అయితే డెమో చూద్దాం లిరికల్‌ది. ఫోటో కూడా ఒకటి పెట్టాను. ఒకవేళ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి డెమో చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇది ఓన్లీ 13 సెకండ్ ఉండే. నేను దీనికి అయితే 21 సెకండ్ వరకు లిరిక్స్ యాడ్ చేసిన. అంటే ఈ డీజే సాంగ్ నా దగ్గర ఉంది. కావాలంటే చెప్పండి వీడియో అయితే పెడతాను. ఇంకోటేందంటే కొన్ని పీఎన్‌జీస్ అండ్ ఇవైతే ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. లిరిక్స్ అయితే మొత్తం చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. 21 సెకండ్ వరకు ఉంది కదా! అదైతే పెట్టాను. ఒకవేళ ఒక ఫోటో పెడదామంటే నేను ఒక సైడ్ పెట్టాను. మీకు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. కానీ నేను ఇంతకుముందు మళ్ళీ చెప్పాను షేక్ ఎఫెక్ట్‌ది ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఓకే. రీల్‌లో కూడా పెట్టాను. మీరు ఒకవేళ సెర్చ్ చేసి తీసుకుందామని అనుకుంటే ఆర్‌సీఎఫ్ 134 ఉంటది. అది ట్రై చేయండి. కానీ లిరిక్స్ అయితే అక్కడ దొరకదు. కొన్ని యానిమేషన్ కూడా అక్కడ దొరకదు. ఇక్కడ నేను కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద ఫాంట్ అయితే ఇచ్చాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఫాంట్ ప్రాబ్లమ్ వస్తుందని అంటున్నారు. నైట్ వీడియోకి చెప్పాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఆ షేక్ ఎఫెక్ట్ వీడియో కూడా ఉంది నా దగ్గర చూపిస్తాను. ఒక నిమిషం. ఎవరైనా కనిపిస్తే అయితే నేను పక్కన వీలుంటే పెడతాను. మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే. ఇప్పుడు నేనైతే లిరికల్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇలాగైతే ఉంటది. డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. అంటే మీరు స్టార్టింగ్‌లో చూశారు కదా! అది ఇయర్ ఫోన్‌ది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాన్ని యాడ్ చేసుకోండి. అది కరెక్ట్‌గా మనకు ఎంతైతే కావాలో అంతనే ఉంటది. జూమ్ చేద్దామని అనుకుంటే జూమ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా వేరే ఓవర్‌లీ వీడియో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా. చాలామంది లిరికల్ వీడియో చేయమన్నారు కాబట్టి ఇదైతే చేసిన. ఇప్పుడు మనం ఒకవేళ లిరికలే మీరు ఇక్కడి నుంచి ట్రై చేద్దామని అనుకుంటే ఫాంట్ కానీ మాక్సిమం లిరికల్ ఏం చేయకండి అబ్బా! నేను చేసినా కాబట్టి మళ్ళీ మీరు అది చేస్తే బాగుండదు. ఫోటో పెట్టుకోండి. ఒక ఫోటో బాగుంటది. లిరికల్ సెంటర్‌లో ఉండి కూడా బాగుంటది. లేకపోతే పైన పెట్టినా నో ప్రాబ్లమ్. నేనిప్పుడు పెడతాను మీరు చూడండి. ఎగ్జాంపుల్‌గా వేరే లిరికలే ఫోటో పెడదాం. నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఇంకోటి అది ఇమోజీ క్వీన్స్ అనేది పీఎన్‌జీస్ అయితే ఇచ్చాను నేను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో ట్రై చేద్దాం. ఏదైనా ఒక ఫోటో. ఈ ఫోటో ఉంది. దీన్ని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఓకే. లిరిక్స్ అయితే ఇక్కడ మనకు లిరికల్ సరిగ్గా కనిపిస్తలేదు. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ 2 చాయిస్ అయితే ఉన్నాయి. కొంచెం జూమ్ చేద్దాం దీన్ని. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే ఇక్కడ రాండమ్ అనే ఒక యానిమేషన్ ఉంటది. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ మనకు రాండమ్‌లోకెళ్ళి టూ మచ్ యాడ్ చేస్తే ఈ 50 ఉంటది. ఒక 6, 7 పెట్టుకోండి. 10 పెట్టాను. సారీ. 7 పెట్టాను. ఇలాగైతే వైబ్రేషన్ ఉంటది. కానీ లిరికల్ సరిగ్గా కనిపించలేదు. లిరికల్ బాగా కనిపించాలంటే దీన్ని మనం విగ్నెట్ అయినా యాడ్ చేయాలి. లేకపోతే ఎక్స్‌పోజర్ యాడ్ చేసి ఎక్స్‌పోజర్‌ని తక్కువ చేసుకోండి. లిరికల్ బాగా కనిపిస్తది. బ్యాక్ సైడ్‌లో ఫోటో కూడా క్లియర్‌గా కనిపిస్తది. చూడండి. ఇలా. ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. లేదు మాకు అలా ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే ఈ ఫోటోని ఈ ఎక్స్‌పోజర్‌ని రిమూవ్ చేసేయండి. ఓకే చెప్తాను. స్టార్టింగ్‌లో వచ్చి 3D కెమెరా యాడ్ చేసుకోండి. కెమెరా ఆప్షన్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్ ఓన్లీ లిరికల్ పార్ట్ తీసుకొని కెమెరా ఆన్ చేసుకొని లిరికల్‌ని పైన తీసుకోండి ఇలా. పైన తీసుకున్నారు కదా! ఇప్పుడు ఫోటోని ఓన్లీ ఫోటో ఉంది కదా! ఫోటోని కిందికి తీసుకురండి. ఓకే. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి వైప్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకే. దీన్నైతే మనం యాంగిల్ చేంజ్ చేద్దాం ఫస్టే. దాని తర్వాత పైన స్టార్ట్ నుంచి తగ్గించుకోండి ఇలా. దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి. ఓకే. మీ లిరికల్ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం కిందికి పెడితే ఇంకా లిరికల్ బాగా కనిపిస్తది ఇలా. చూడండి. ఇంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.